మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తున్నారంటే మీరు ముందు జరగబోయే ఒక డేంజరస్ గ్లోబల్ గేమ్ ని మిస్ అవుతున్నారు. ఇది జస్ట్ వెనెజులా స్టోరీ కాదు, ఇది పవర్, ఆయిల్ ఇంకా వరల్డ్ ని కంట్రోల్ చేయడానికి నడుస్తున్న సైలెంట్ వార్. న్యూస్ లో అమెరికా ఒక హీరోలా కనిపిస్తుంది, కానీ రియాలిటీలో మాత్రం ప్రెసిడెంట్స్ ని ఒక దొంగలాగా లాక్కొని పోయే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. మొన్న మనం చూసాం వెనెజులా మీద ఎలా బాంబ్ బ్లాస్ట్ చేసి ఆ ప్రెసిడెంట్ ని ఎలా అరెస్ట్ చేశాడో. ఈ వార్ లో బాంబ్స్ కన్నా చాలా డేంజరస్ వెపన్ ఏంటంటే ఆయిల్, ఎకానమీ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ డిసిషన్స్ మీ ఫ్యూచర్ పైన డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ట్రంప్ తాత ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చాడని చెప్పొచ్చు. రష్యా శాంక్షన్స్ బిల్ అమెరికాలో పాస్ అయితే రష్యా నుండి ఆయిల్ కొన్న ప్రతి దేశం మీద 500% టారిఫ్స్ పడుతుందని. అంటే ఇండియా కూడా రష్యా నుండి ఆయిల్ కొంటుంది కాబట్టి ఈ బిల్ అనేది పాస్ అయితే ఇండియాకి కూడా 500% టారిఫ్స్ పడొచ్చు. అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్ సీజన్, కన్సంప్షన్ అనేది పీక్ లో ఉంటుంది. అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అని అనుకోవచ్చు. కానీ 500% టారిఫ్స్ అంటే చాలా పెద్ద బ్లో అది. కానీ ఇది యుఎస్ ఇండియా రిలేషన్ ని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. అండ్ ఆల్సో రష్యా అండ్ 2025 అనే బిల్ ప్రకారం రష్యా బిజినెస్ చేసే దేశాలకి హెవీ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇది డెకెట్స్ నుండి బిల్డ్ అయిన అమెరికన్ ఫారిన్ పాలసీస్ ని రిస్క్ లో పెడుతుంది. ఉదయ్ కోటక్, అదే కోటక్ బ్యాంక్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన కూడా 2024 లో ఒక ట్వీట్ అనేది ఎక్స్ లో పెట్టారనమాట. అది ఏంటంటే లైక్ మిలిటరీ అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, అమెరికా ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్. ట్రంప్ తాత పవర్ లోకి వచ్చిన వెంటనే దీన్ని వాడతాడని చెప్పారనమాట. అదే ట్వీట్ ని ఇప్పుడు కోట్ చేస్తూ ట్రంప్ తాత చెప్తున్నాడు ఇండియా అమెరికా రిలేషన్స్ డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్పి హింట్ ఇస్తున్నాడు అనమాట. క్వాడ్ అనే అలయన్స్ చైనాని కౌంటర్ చేయడానికి క్రియేట్ చేశారు. ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. కానీ దాంట్లో అసలుకి ఇంకా స్ట్రాంగ్ మూవ్మెంటే లేదు. సోలార్ అలయన్స్ అనే ఇనిషియేటివ్ ఇండియా, ఫ్రాన్స్ కలిసి క్రియేట్ చేశారు. 120 కంట్రీస్ జాయిన్ అయ్యాయి ఈ సోలార్ ఎనర్జీని గ్లోబలైజ్ చేయడానికి. కానీ గురుగ్రహంలో హెడ్ క్వార్టర్స్ ఉన్న ఈ అలయన్స్ మీద అమెరికా సడన్ గా అటాక్ చేసింది. యాంటీ అమెరికా యూజ్లెస్ అని పోస్ట్ వేసింది. ఇక మార్కో రూబియో కూడా హార్ష్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ లో అమెరికా ఇండియాని సస్పిషియస్ గా చూస్తుంది. అసలు సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడం యాంటీ అమెరికా ఎలా అవుతుందనే డౌట్ కూడా ఉంది. మీన్ వైల్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్ $1.5 ట్రిలియన్ అని ప్రపోజ్ చేశారు. ఇది వరల్డ్ లో ఎవరు టచ్ చేయలేని లెవెల్. ఇది అమెరికా వార్ మూడ్ లో ఉందని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. వార్షిప్, ఫైటర్ జెట్, ఆర్మీ స్పెండింగ్ అన్ని పెరిగిపోతున్నాయి. యాక్షన్ చూస్తుంటే అమెరికా పీస్ కోసం కాదు, పవర్ ప్రొజెక్షన్ కోసం ప్రిపేర్ అవుతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ సిచ్యువేషన్ కూడా ఇదే ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. అమెరికా పాకిస్తాన్ ని ఒక అసెట్ లాగా వాడుకుంటుంది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ సైడ్ లో పాకిస్తాన్ సోల్జర్స్ ని డిప్లాయ్ చేయడం కూడా అందులో ఒక పార్ట్. పాకిస్తాన్ కి ధైర్యం అమెరికా సపోర్ట్ వల్లే వస్తుంది. లోన్స్, ఐఎంఎఫ్ మనీ, జియో పాలిటిక్స్ అన్ని దాని చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి. ఇకపోతే చైనా గురించి గాని మాట్లాడితే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కి ఓపెన్ గా సపోర్ట్ చేసింది ఇండియా మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి. అమెరికాలో ఫారా అనే లా ఉంది. ఫారిన్ కంట్రీస్ ని లాబీ చేయడానికి పాకిస్తాన్ మిలియన్స్ స్పెండ్ చేసి అమెరికన్ పొలిటీషియన్స్, మీడియా నెరేటివ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే సిఎన్ఎన్, ఎన్వైటీ ప్లేసెస్ లో పాకిస్తాన్ వర్జన్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇండియా కూడా అలాంటి నరేటివ్ వార్ఫేర్ ని సీరియస్ గా తీసుకోవాలి. ఇన్స్టిట్యూషనల్ ఆర్మర్ ని క్రియేట్ చేయాలి. క్వాడ్ ని కాంగ్రెస్ ఓట్ తో లీగలీ లాక్ చేయాలి. ఫ్యూచర్ లో ఎవరైనా అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా ఈజీగా ఇండియాని సైడ్ లైన్ లో పెట్టకూడదు. చైనా, పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఇండియా కూడా ఎమోషన్ తో కాకుండా స్ట్రాటజీతో మూవ్ అవ్వాలి. అలయన్స్ ని లీగల్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ తో సెక్యూర్ అవ్వాలి. లేకపోతే జియో పాలిటిక్స్ లో, పవర్ గేమ్ లో ఇండియా డిసడ్వాంటేజ్ లో పడుతుంది. కానీ ఎందుకో ఎవరు క్లియర్ గా చెప్పట్లేదు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. వెనెజులా అనే కంట్రీ ఆయిల్ తోటి మాత్రం చాలా రిచ్, కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం చాలా అంటే చాలా పూర్. రీజన్ చాలా సింపుల్. 1990s నుండే అమెరికా ఇండైరెక్ట్ గా ఆ కంట్రీ యొక్క ఆయిల్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేస్తూ వస్తుంది. ఆయిల్ రిసోర్సెస్ వెనెజులాది అయినప్పటికీ కానీ ప్రాఫిట్స్ మాత్రం అమెరికా పాకెట్ లో పడేది. ఈ ఇంబ్యాలెన్స్ ని బ్రేక్ చేయడానికి లీడర్ నికోలస్ మడురో రూల్స్ ని మార్చాడు. ఆయిల్ పాలసీస్ ని చేంజ్ చేశాడు. అందుకే అమెరికాకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. శాంక్షన్స్, ప్రెషర్, ఎలక్షన్ ఇంటర్ఫియరెన్స్, మీడియా నరేటివ్ అన్ని ఒకే లైన్ లో స్టార్ట్ అయ్యాయి. 2019 లో గైడో అనే అన్నోన్ లీడర్ ని ప్రెసిడెంట్ అని అనౌన్స్ చేసి వరల్డ్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ వెనెజులాలో ఉండే జనం అయితే దీనికి సపోర్ట్ చేయలేదు. టైం అయితే గడిచింది. ట్రంప్ పవర్ లోకి వచ్చాడు. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తో పాలిటిక్స్ ని రన్ చేయడం స్టార్ట్ చేశాడు. కోర్ట్స్, ప్రూఫ్స్, యుఎన్ పర్మిషన్స్ ఇవన్నీ స్లో అని డైరెక్ట్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. 2025 జనవరి నుండి డ్రగ్ వార్ అనే పేరుతో వెనెజులా పైన కంటిన్యూస్ అటాక్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇలాంటి చెత్త పనులు చేసే ఈ ప్రెసిడెంట్ మళ్ళీ నాకు నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ప్రపంచాన్ని అడుక్కుంటాడనమాట. రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే చూశాను. లిండ్సే గ్రహం అనే అమెరికన్ పొలిటీషియన్ దగ్గరికి మన ఇండియన్ అంబాసిడర్స్ వెళ్లి
లైక్ మేము రష్యన్ ఆయిల్ కొంచెం పర్చేస్ చేయడం చాలా తగ్గించాం కదా, సో మీరు కొంచెం అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం మా తరపున కొంచెం అడగండి, లైక్ టారిఫ్స్ ని కొంచెం తగ్గించమని చెప్పి మనం చెప్పామంట. అండ్ వెంటనే ట్రంప్ తాత వచ్చి ఏం చెప్పాడంటే, మోదీ ఈజ్ అ వెరీ గుడ్ గాయ్ అంటూ మన బటర్ పూస్తూనే, ఇండియా వెళ్ళి రష్యా దగ్గర ఆయిల్ పర్చేస్ చేస్తే ఐ విల్ బి నాట్ హ్యాపీ అని చెప్తూ, లైక్ వాళ్ళు పర్చేస్ చేస్తే నేను టారిఫ్స్ ఎక్కువ వేస్తానని చెప్పి మనకే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. అండ్ ఆల్సో మనతో పాటు ఇంకొక 4 కంట్రీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే క్యూబా, కొలంబియా, మెక్సికో, ఇరాన్ అండ్ ఈ 4 దేశాలతోటి కలుపుతూ ఇండియాకి కూడా వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఈ లిండ్సే గ్రహం అనే వ్యక్తి ఆయన ఏదైనా మాట్లాడొచ్చు, అది ఆయన కంట్రీ కాబట్టి. బట్ మన ఇండియన్ అంబాసిడర్స్ ఆయన దగ్గరికి ఇలా వెళ్ళి మాట్లాడారా లేదా అనేది ఇంకా ప్రూఫ్స్ అయితే లేవు. ఓకే, మన ఇండియన్ అంబాసిడర్స్ అలా మాట్లాడారని చెప్పడానికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాలే ఆయిల్ అనేది యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అది చాలా ఎక్స్పెన్సివ్. మనకేమో రష్యా చాలా తక్కువ ధరకే ఇస్తుంది. సో మనం మన డబ్బుల్ని పోగొట్టుకొని అమెరికా వాడిని మనం హ్యాపీ చేయాలా, లేకపోతే మన ఫారిన్ పాలసీస్ మీద మనం నిలబడాలా? మీరు కామెంట్ లో చెప్పండి. అమెరికాలో 90% రిఫైనరీస్ హెవీ క్రూడ్ ఆయిల్ కోసం డిజైన్ చేశారు. ఆ ఆయిల్ వెనెజులా దగ్గర ఉంది. శాంక్షన్స్ వల్ల కొనలేకపోయారు. కానీ ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? దాన్ని కంట్రోల్ చేయడం. అందుకే కోడిపిల్లని గద్దొచ్చి ఎత్తుకెళ్ళినట్టు మొన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారనమాట. సో ఇది విలన్ స్టోరీనే, కానీ స్టోరీ ఇంకా ఇక్కడే ఆగదు. రష్యా ఓపెన్ గా వార్న్ చేసింది. చైనా తైవాన్ దగ్గర అగ్రెసివ్ మూవ్ స్టార్ట్ చేసింది. నార్త్ కొరియా మిసైల్స్ టైమింగ్ పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసింది. సౌదీ ఎమెన్ వార్ సడన్ గా ఎస్కలేట్ చేసింది. ఇవన్నీ కోఇన్సిడెన్స్ కాదు, కోఆర్డినేషన్. వరల్డ్ స్లోగా 2 పవర్ఫుల్ బ్లాక్స్ గా డివైడ్ అవుతుంది. ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు రష్యా అండ్ చైనా. ఈ వార్ బాంబ్స్ తో కాదు, ఎకనామీ, ఆయిల్, చిప్స్ ఇన్ఫ్లుయెన్స్ తో జరుగుతుంది. ఈ స్టోరీలో కామన్ మ్యాన్ హీరో కాదు, ఒక పౌన్ మాత్రమే. ఈ రోజు వెనిజులా, రేపు మెక్సికో, ఎల్లుండి బ్రెజిల్ కూడా అవ్వచ్చు. అండ్ క్లారిటీ ఏంటంటే, ఈ నాలెడ్జ్ రేపు మీకు ఫ్యూచర్ లో డిసిజన్ తీసుకోవడానికి ఒక వెపన్ లా పనిచేస్తుంది. అందుకే ఈ ఛానల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది జస్ట్ వీడియో కాదు, ఇది ఒక మూమెంట్. మీరు ఈ అనాలిసిస్ ని వాల్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, సర్వైవల్ కోసం కాంటెంట్ ఇస్తాం. మీ ఫ్యామిలీ, మీ ఫ్యూచర్, మీ కంట్రీ పొజిషన్ ని తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోస్ ని మిస్ అవ్వకూడదు. కమెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. అమెరికా రైటా, రాంగా, ఆర్ ఇది బిగ్గర్ పవర్ గేమా? ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కరు మేలుకుంటే సరిపోదు, మొత్తం సొసైటీ మేల్కోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇండియా పొజిషన్, చైనా నెక్స్ట్ మూవ్, ఆయిల్ వార్ ఇంపాక్ట్స్ ఆన్ కామన్ పీపుల్ అన్ని డీప్ గా బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్టోరీ ఇక్కడే ఆగదు. మనం ఫ్యామిలీ, మనం క్వశ్చన్ చేస్తాం, మనం సైలెంట్ గా ఉండం. జై హింద్.